గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ సినిమా టైటిల్ చిరంజీవి. రీసెంట్గా చిరంజీవి గారి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బిజినెస్ చేసే వాళ్ళకి, టైటిల్స్ పెట్టుకున్న వాళ్ళకి. మీకు రాలేదా నోటీసులు? చిరంజీవ వేరు, చిరంజీవి వేరు. ఓకే. సో ఆ చిన్న డిఫరెన్స్ తెలిస్తే మనకు ఈ సమస్య ఉండదు. సో యాక్చువల్గా చిరంజీవి అంటే మీకు తెలిసినట్టుగా ఎక్కువ కాలం అంటే చావు లేకుండా ఉండే మృత్యుంజయుడు. అవును. చిరంజీవి అంటే ఒక మనిషిని ఆశీర్వదిస్తున్నప్పుడు అనే మాట. సో మన సినిమా ఏంటంటే ఒక వరం పొందిన ఒక హీరో. ఓకే. అతని గురించి సబ్జెక్టు ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాం, కానీ ఒక హీరోకి యముడి ద్వారా ఒక వరం వచ్చింది అన్నప్పుడు ఏం పెడితే బాగుంటుంది టైటిల్ అనుకుంటే అన్ని యమగోళ, యమదొంగ ఇవన్నీ వచ్చేసాయి, యమలీల ఇవన్నీ వచ్చాయి కదా. అలా కాకుండా ఇంకేదైనా వేరే పెట్టాలి. ప్లస్ ఆ సినిమాలాగా లేదు మనది. యముడికి మూడు, యమదొంగ ఆ టైప్లో ఉండదు మనది, యమలీల ఆ టైప్లో ఉండదు. కాబట్టి ఇంకేం చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నప్పుడు ఓకే హీజ్ ఎ బ్లెస్డ్ కిడ్ కదా, సో దానికి తగ్గట్టుగా అనుకుంటే చిరంజీవ అయితే బాగుంటుంది అని అలా టైటిల్ సెట్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప చిరంజీవి గారి పేరుని మిస్యూజ్ చేయడం కానీ ఆయన పేరుని వాడుకొని ఏదో అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కాదు. నోటీసులు వస్తాయని ముందే తెలిసినట్టు ఉంది మీకు? అందుకే లేదు, యాక్చువల్గా ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ పెట్టుకున్నాం మనం పేరు. ఆ నోటీసుల విషయం మొన్న 1 వీక్ బ్యాక్ తెలిసింది. స్ట్రైక్ అయిందా మీకు ఈ పాయింట్? జస్ట్ మిస్ అయ్యావరా అని? లేదండి, అంటే టోటల్గా డిఫరెంట్. ప్లస్ చిరంజీవి గారికి కూడా నేను చెప్పాను, ఓకే సార్ ఈ సినిమా పేరు చిరంజీవి అని పెట్టుకున్నాను సార్, ఇది కాన్సెప్ట్ అని చెప్తే ఆయన చాలా కొత్త కాన్సెప్ట్ అయ్యా, బాగుంది, నువ్వు చేయగలవు అవి అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. ఓకే. సో అలాంటిది ఏదైనా ఉంటే అక్కడ నుంచి బయటకు రాగానే పక్కనే నోటీసులు వచ్చాయి, పక్క పంపియండి రైట్ అని. సో ఇది మనది చిరంజీవి కాదు, చిరంజీవ. పైగా అంటే చాలా మందితో ట్రావెల్ కొంచెం ఉంది సార్, పరిచయాలు ఉన్నాయి. చాలామంది చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీలాంటి అంటే ఒక జబర్దస్త్ లాంటి ఒక స్టేజ్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన మీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆయనకి భయంకరం ఇష్టం అంట చిరంజీవి. చాలా ఇష్టం అండి చిరంజీవి గారికి జబర్దస్త్ అంటే ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ నేనైతే ఒక 10-15 సార్లు పర్సనల్గా వెళ్ళి కలిశాను. బట్ మా జబర్దస్త్ టీం అందరినీ పిలుచుకొని మరి ఆయన ఒకసారి ఇంట్లో అందరినీ పిలిచి కలుసుకున్నారు. ఆయనకు పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా చాలామంది మా జబర్దస్త్ నుంచి వెళ్ళి ఆయన్ని, నేను పర్సనల్గా వెళ్ళాను అది వేరే విషయం, కానీ మా టీం అందరూ కలిసి వెళ్ళి ఆయనని విష్ చేసి అంటే అందరికీ టైం ఇచ్చారు. సో అంతేకాకుండా జబర్దస్త్లో ఉన్న చాలామంది సినిమాల్లో, ఆయన సినిమాల్లో కూడా చేయడం జరిగింది. ఆయన బాగా ఎంజాయ్ చేశారు షో. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని పేరు పెట్టి పిలిచారు, అది మాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ కదా కదా. ఈవెన్ మా గడ్డం నవీన్, జబర్దస్త్లో చేసిన గడ్డం నవీన్ ఒకసారి మేము సైరా సినిమా రిలీజ్ అయినాక వెళ్ళి కలవడానికి వెళ్తే, ఏం నవీన్ నీకు ధృవ సినిమా కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పడ్డదా అని అడిగారు ఆయన. అంటే అంత గుర్తు పెట్టుకున్నారు. అంతకుముందు సైరా నరసింహారెడ్డి, ధృవ రెండు సురేందర్ రెడ్డి గారు చేసిన సినిమాలే కదా. సో ఆయన అది గుర్తుపెట్టుకొని మరి అడిగి నువ్వు మా సినిమాలో చేయడం వల్ల మాకు చాలా ప్లస్ అయిందా అని చిన్న సైటైర్ వేసి, అది అసలు పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది చాలా హ్యాపీనెస్. ఒక నటుడికి ఇంకేం కావాలండి, చిరంజీవి గారి నోటి నుంచి ఆ పేరు రావడం అనేది. మూవీ ఎలా వచ్చింది అందుకే? చిరంజీవి చాలా బాగా వచ్చిందండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్. నాకేంటంటే జబర్దస్త్ నుంచి కూడా అందరు చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్పాలి ఏదైనా కూడా అనేది నా తత్వం. మామూలుగా అందరూ ఒకటే స్టైల్లో వెళ్తున్నప్పుడు మనం అదే స్టైల్లో వెళ్తే 10 మందిలో ఒకరిలాగా వెళ్ళిపోతాం తప్ప, అరే వీడికంటే ఒక స్పెషలైజేషన్ ఉంది అని తెలియాలంటే మనం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నేను నమ్ముతాను. దాంట్లో భాగంగానే దీంట్లో ఏంటంటే హీరోకి ఒక శక్తి వస్తుంది, ఆ శక్తి ఒక రూపంలో కనిపిస్తుంది. సో షూటింగ్ చేసేటప్పుడు జనాలకు అర్థం కావట్లేదు, అంటే ఈవెన్ అందులో పనిచేసే క్రూ వాళ్ళకు కూడా ఏంటి ఏదో చేస్తున్నారు కానీ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం సీజీలో అన్ని షార్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆ ఎఫెక్ట్స్ అన్నీ వేసుకున్న తర్వాత, సీజీ షార్ట్స్ పడ్డ తర్వాత టీజర్ వచ్చినా ట్రైలర్ వచ్చినా మా క్రూ అందరూ మళ్ళీ మెసేజ్లు పెట్టి, సార్ మీరు అప్పుడు చేస్తున్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇంత బాగా వస్తుంటే మాకు అసలు అర్థం కాలేదు, ఈ కాన్సెప్ట్ అనేది అవుట్పుట్ చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. సో నా వరకు నేను చేసిన వర్క్ బాగుంది అని అనుకుంటున్నాను. అది ఆడియన్స్ కూడా చూసి బాగుంది అంటే ఐ విల్ బీ హ్యాపీ. అభి గారు, ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈ సినిమా మీరు అనౌన్స్ చేసే టయానికి రాజ్ తరుణ్ లైఫ్ చాలా బాగుండేది. అవును. సినిమా షూట్కి వెళ్ళే టయానికి రాజ్ తరుణ్ లైఫ్లో చాలా జరిగిపోయాయి. కరెక్ట్. తనకు సంబంధం లేకుండా, తన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోయాయి. తను కొంత ఓపికగా ఉండడం వల్ల, తన తప్పు వల్ల కూడా కొన్ని జరిగినాయి. ఫైనల్గా ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే సార్, తను ఒక ప్రెస్ మీట్కి వచ్చాడు, లాస్ట్ మూవీ ప్రెస్ మీట్కి వస్తే అక్కడ కూర్చొని చూస్తున్నాం రాజ్ తరుణ్ గారిని.
ఆ చెయ్యి షివరింగ్ ఆగట్లేదు ఆయనకి, అది ఆగట్లేదు, మనిషి సన్నగా అయిపోయాడు, మాట బయటకు రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషితో మీరు షూటింగ్ ఎలా చేయించుకోగలిగారు? సో చిరంజీవి ఫస్ట్ డే షూట్ అప్పటికి చాలా పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. అవును. మనం అలాగని చెప్పేసి షూట్ ఆపుకునే పరిస్థితి లేదు. షూట్ డే ఫస్ట్ డే అనౌన్స్ చేసాము, అన్ని సెట్ గిట్ అంతా మాట్లాడేసుకుని రెడీ అన్న తర్వాత ఆయనకు ఫీవర్ 1 or 2 ఫీవర్లో ఉన్నారు. ఓకే. కానీ షూట్కి వచ్చి క్యారవాన్లో కూర్చొని ట్యాబ్లెట్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చి షార్ట్ చేసి మళ్ళీ వెళ్ళి పడుకొని షార్ట్ రెడీ అయినప్పుడు మళ్ళీ వచ్చారు. మీరు అన్నది నేను కూడా పర్సనల్గా చూశాను. నేను ఇట్లా చెయ్యి వెనకాల వీప్లో ఇలా పెట్టి భయ్యా అని మాట్లాడుతున్నప్పుడు మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. అవును. మీరు చెయ్యి చూసారు కదా, మొత్తం బాడీ షివరింగ్లో ఉంది. ఓకే. సో అంత షివరింగ్లో కూడా ఆయన డెడికేషన్తో ఏ డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా చెప్పినప్పుడు భయ్యా ఇంకొంచెం ఎనర్జీ పెంచాలి, ఇక్కడ మనకు సినిమా చూపిస్తాం ఆ స్టైల్లో ఉండాలి, ఎనర్జీ మీది ఆ రేంజ్లో ఉండాలి అన్నప్పుడు ఆయన మళ్ళీ దాన్ని పర్ఫామ్ చేసి మళ్ళీ. సో ఆయన ఎప్పుడు కూడా నేను ఇలా చెయ్యను అని అనలేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ మేము కూడా ఎప్పుడు పర్సనల్ విషయాలు బయట షూట్లోకి వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్ గురించి కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కానీ అసలు ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం. మన షూట్కు రాగానే మార్నింగ్ భయ్యా ఇదిగో ఇది సీన్స్ మీవి, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని ఆయనను వేరేలాగా డైవర్ట్ చేసి సినిమాలోకి తీసుకెళ్ళాం తప్ప ఎప్పుడు ఈ పర్సనల్ విషయాలు మాట్లాడితే మళ్ళీ అది ట్రిగ్గర్ అవుతుంది. సో అది హాంట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పర్ఫార్మెన్స్లో. అందుకని ఆ టాపిక్స్ చేయలేదు. అండ్ ఆయన కూడా ఆ బయట జరుగుతున్న విషయాలను ఎప్పుడు ఇక్కడ తీసుకురాలేదు, షూట్లో ప్రభావం పడేలాగైతే ఆయన బిహేవ్ చేయలేదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.